హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో కాసిన వెజిటేబుల్స్ చూసేయండి. ఇక్కడైతే బచ్చల కూర అండి, పప్పులో చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇక్కడైతే చిట్టి కాకరకాయలండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది కాకరకాయ. ఇక్కడైతే గోంగూర, ఇక్కడైతే బీరకాయ అండి. బీరకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా, నేతి బీరకాయ. ఇంకా మనం కెమికల్స్ లేకుండా న్యాచురల్గా తినాలంటే అదృష్టం ఉండాలి, బట్ మాకైతే అదృష్టం ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే నాటు దోసకాయ అండి. ఇంకా దోసకాయ అంటే అసలు ఇంకా మామూలుగా ఉండదు, చాలా టేస్టీగా ఉండిద్ది దోసకాయ కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మునగాకండి. మునగాకు పప్పులో వేస్తే అసలు ఎక్సలెంట్ ఉండిద్ది. ఇంకా మునగాకు మన ఒంటికి చాలా అంటే చాలా మంచిదండి. మునగాకు తాలింపు కూడా చాలా మంచిది. ఇక్కడైతే ఆనక్కాయ. ఇంకా సాంబార్లో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, అంత టేస్టీగా ఉంటుంది సాంబార్లో. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా జామకాయ అండి. మా చెట్టు జామకాయలు అయితే చాలా స్వీట్నెస్ ఉంటాయి, ఎందుకంటే జామ చెట్టు మొదట్లో కల్లుప్పు వేస్తే చాలా అంటే చాలా స్వీట్నెస్ వచ్చిద్దండి. ఇక్కడైతే దొండకాయ. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా గోరింటాకండి. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే దానిమ్మ చెట్టు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. న్యాచురల్గా తినాలంటే అదృష్టం.